హాయ్ ఫ్రెండ్స్, మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఇవాళ టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ చెక్ చేద్దాం. మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అది ఇవాళ టాపిక్. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా అది మీకోసమే అని మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ప్రజెంట్ మీ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. మీ మీద విపరీతమైన ఎక్కువగా వాళ్ళ ప్రేమను పెంచుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉండాలని అయితే వాళ్ళకి చాలా టూ మచ్గా ఉంది మీ మీద, ఓకేనా. కానీ ప్రజెంట్ అయితే మీ దగ్గరికి రాలేని పరిస్థితి. మీరు వాళ్ళ లైఫ్లో కావాలనుకుంటున్నారు, కానీ అటే సమయంలో ఇప్పుడు మీ దగ్గరికి నేను రాలేను అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీ పర్సన్స్కి అంటే మీకు వాళ్ళకన్నా మంచి పర్సన్స్ దొరుకుతారు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. మీ పర్సన్స్ ఏంటంటే ఒక చిన్నప్పుడులో ఏదో ఒక సన్నివేశాలు వాళ్ళకి మనసులో చాలా బలంగా నాటుకోపోయి ఉన్నాయి. అవి కొంత వాళ్ళకి మనసుని బాధ పెడుతున్నాయి. అంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సంఘటన వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్లో జరిగినవి అవి మనసులోనే ఉంచేసుకున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రాలేని పరిస్థితి, మీతో మాట్లాడలేని పరిస్థితి. మీరు తన లైఫ్లో ఉండాలనుకుంటున్నారు, మళ్ళీ వద్దనుకుంటున్నారు. పరిస్థితి అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అయితే ఉన్నారంట. మీ విషయంలో వాళ్ళు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ పర్సన్స్ని ఇప్పుడు ఎవరు అక్కడ నమ్మడం లేదంట, ఓకేనా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి నేను బయటికి రావాలి, చాలా బాధపడుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని మీ పర్సన్స్కి అయితే అర్థం కావటం లేదంట. ఈ పరిస్థితి, ఈ గందరగోళం నుంచి నేను ఎలాగైనా బయటకు రావాలి, బయట పడాలి అని వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. అంటే మీ ఆలోచనలతో కూడా వాళ్ళకి ఇప్పుడు బయటికి రావాలి అని అనిపిస్తుంది. అంటే మీ గురించి ఆలోచించకుండా ఉండాలనిపిస్తుంది, కానీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏది అర్థం కావటం లేదనమాట. వాళ్ళకి బాగా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి మీ మీద. మీరు చాలా మీ హానెస్ట్కి వాళ్ళు అందుకనే మీకు తగిన పర్సన్ నేను కాదు అని వాళ్ళు ఫీలింగ్ అవుతున్నారండి. మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా మంచివాళ్ళు, మీరు ఎంతో నాకన్నా మంచివాళ్ళు, మీకు నాకన్నా ఇంతకన్నా మంచి పర్సన్స్ దొరుకుతారు మీరు మీ మంచి హృదయానికి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదో వాళ్ళు కొన్ని అబద్ధాలు అయితే మీ దగ్గర దాచున్నారంట, అందుకనే వాళ్ళకి ఇప్పుడు బాధ ఎక్కువైపోతుంది. అలాగని మీ దగ్గరికి రాలేని పరిస్థితి అయితే వాళ్ళకు ఉంది. సో ఇవి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట. ప్రస్తుతం వాళ్ళ మనసులో ఏదో ఒక చిన్ననాటి సంఘటన వాళ్ళు చాలా బలంగా ముద్రపడిపోయింది. ఆ విషయంలో బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో మీ పార్ట్నర్స్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నమ్మడం లేదంట. వాళ్ళ మాట చాలా ఆలోచనలతో వాళ్ళకి బాధ అయితే ఎక్కువైపోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి మీ మీద. సో దానికోసం వాళ్ళు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారు. మీ దగ్గరికి రావాలైతే వాళ్ళకి అనుకుంటున్నారు, కానీ రాలేక పరిస్థితి. ఆ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఏదో ఒక టైంలో దేవుడు కరుణిస్తారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్స్కి అయితే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి.
మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే వాళ్ళ మనసులో ఉంది. తప్పకుండా మీతో లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి వాళ్ళు అనుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇవి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. వాళ్ళు ఇప్పుడు గిల్టీ రియాలిటీ అని తెలుసుకున్నారు. వాళ్ళ ఉన్న తప్పొప్పులు వాళ్ళు ఆలోచించుకోగలుగుతున్నారు. ఒంటరిగా ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్స్ని ఇప్పుడు ఎవరు నమ్మడం లేదు, వాళ్ళు కేర్ చేయడం లేదు. ఏదో బాగా బాధపడుతున్నారు మీ విషయంలో. ఏదో వాళ్ళు తప్పు చేసిన గిల్టీ కనిపిస్తుంది, పశ్చాత్తాపం కనిపిస్తుంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, అదే మాదిరిగా వద్దనుకుంటున్నారు. మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి, మీకు ఒక రకమైన తన వల్ల జరిగిన ఏదైనా తప్పులు సరి చేసుకోవాలనుకుంటున్నారు. గతాన్ని తలుచుకుంటున్నారు. ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు. సో ఇవి మీ పర్సన్స్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే. వాళ్ళు ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది, గతాన్ని తలుచుకుంటూ ఉన్నారు. ఇవి మీ గురించి బాధపడుతున్నారు అనమాట. మీ పర్సన్స్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా బాధపడడం అయితే కనిపిస్తుంది. మీరు కావాలి వాళ్ళకి లైఫ్లో అని వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకో ఉన్నారు, ఆలోచిస్తూనే ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలి అని. సో ఇవి మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. మళ్ళీ కలుస్తాను, ఉంటానండి. బాయ్ బాయ్.